జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సహజంగా మనం ఒక మేషరాశి గురించి చెప్పుకున్నప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు, అసలు ఆ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు, అనగా 9 నక్షత్ర పాదాల వారందరూ మేషరాశికి సంబంధించిన వారే. అలాగే మేషమాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి మేషరాశికి సంబంధించిన వారే. నామ నక్షత్రాలను అనుసరించి కూడా ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి సంబంధించిన వారు అవుతారు. మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటి బృహస్పతి ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు 2025 మే 14 వరకు ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, శుభకార్యాల నిర్వహణ లాంటివన్నీ కూడా పుష్కలంగా నిర్వహించుకునేటువంటి వాతావరణం ఉంటుంది. మరి మే 14 తర్వాత గురువు తృతీయ భావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ బృహస్పతి యొక్క సహకారంతో మేషరాశి వారు నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తుంది. మరి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ మేషరాశి వారికి వ్యయంలోనికి వస్తున్నాడు. ఉగాది పండుగ రోజుకు ముందు రోజే, అనగా మార్చి 29వ రోజునే, అమావాస్య రోజునే ఈ శని భగవానుడు దశమాధిపతి లాభాధిపతి మేషరాశి వారికి ఈయన వ్యయంలోనికి వస్తున్నాడు. వ్యయంలో శని రాగానే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశి వారికి పని భారము అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మేషరాశి వారికి ఏలినాటి శని వచ్చింది కనుక ఇబ్బందులు అని చెప్పడం కంటే కూడా ఎక్కువ పనిని చేసే తత్వాన్ని ఈ శని భగవానుడు వారికి ఇస్తారు అని చెప్పవచ్చు. పనితత్వం పెరిగినప్పుడు, శ్రమ పెరిగినప్పుడు, పని భారం పెరిగినప్పుడు దాని తాలూకు ఫలితాన్ని కూడా వారు అందుకోగలుగుతారు. ఆ రకంగా నిరంతరాయంగా కష్టాన్ని దైవంగా భావించి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావంతో మేషరాశి వారు నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ పొంది ఎక్కువ కష్టపడేటువంటి తత్వం, కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకునేటువంటి పరిస్థితి మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే వ్యయములో సంచరిస్తున్నటువంటి రాహువు మే 18 తర్వాత ఆయన మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి లాభభావంలో రాహువు ఉన్నాడు. ఈ రాహువు 11వ భావంలో లాభభావంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యంతో కూడినటువంటి నూతన వ్యాపారాలను కానీ నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కానీ ఇలాంటివి పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారి సంవత్సరం ఎవరైతే విదేశాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు లాంటి వ్యాపారాలు చేస్తారో వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వారు చేసే కార్యక్రమాలంతా కూడా మరింతగా అభివృద్ధిని సాధించి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది, అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన వ్యాపారాల పరిచయం వల్ల కానీ నూతన ఉద్యోగాల వల్ల కానీ మేషరాశి వారు ఈ సంవత్సరం 100% శుభ ఫలితాలను అందుకుంటారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. షష్టమ భావంలో ఉన్నటువంటి ఈ కేతువు మేషరాశి వారికి కన్యారాశిలోనే మే 18 వరకు ఆయన షష్టమ భావంలోనే సంచరించడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది అనుకూల శత్రువులు సైతం మిత్రులుగా మారి శత్రుత్వాన్ని వదులుకుంటారు, లేకపోతే
శత్రువుల మీద వీరు విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా మేషరాశి వారు మే 18 వరకు కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన పంచమ భావంలోనికి వెళ్ళడం వల్ల కొన్ని చిన్న చిన్న నిరాశలు ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మేష రాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు, జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కొన్ని కోర్టు వివాదాలను కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరిస్తాడు. భూములకు సంబంధించి వాహనాలకు సంబంధించి లాభాన్ని అందిస్తాడు. 2026 ఫిబ్రవరి, మార్చి నెలలో మేషరాశి వారు తప్పనిసరిగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, నూతన భూములు కొనడం కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒక లాభాన్ని అందుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు కూడా వీరికి 50% సుఫలితాలను అందిస్తున్నాడు. ఇక గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం 50 నుంచి 60% సుఫలితాలు అందించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో జూలై 13 నుంచి ఆగస్టు 13 వరకు కూడా అధికారుల యొక్క అభినందనలు, నూతన ఉద్యోగ అన్వేషణలో సఫలీకృతం కావడం, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2025 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 14 వరకు వీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు అందుకుంటారు. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ సూర్య భగవానుడి యొక్క అనుకూలత వల్ల ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ, తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ మేషరాశి వారు ఈ నూతన సంవత్సరంలో వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శని భగవానుడి ఆలయము దగ్గరలో లేనివారు, అంత దూరం వెళ్ళలేని వారు ప్రతి శనివారం రోజున ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. అలాగే కేతువు 2025 మే 18 తర్వాత పంచమ భావానికి వెళ్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ పంచమ కేతు దోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ నూతన సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మేషరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.